ఈరోజు మీలో ఎవరైనా కన్నీటితో, బాధతో, దుఃఖంతో, దేవా నాకు అసలు నిరీక్షణ లేదు, ఇక ముందుకు వెళ్ళడానికి ఆశ లేదు, ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు, నా హోప్స్ అన్నీ కొలాప్స్ అయిపోయాయి, ఇక నిరీక్షణ లేదు దేవా అంతే అనుకుంటున్నాను. ఇప్పటికే చాలామంది మీతో వచ్చి ఏడవద్దు 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 అని చెప్పిన మీకు ఉపశమనం కలగడం లేదా? అయితే వినండి, ఈరోజు మీతో ప్రభువే చెప్తున్నాడు ఏడవద్దు అని చెప్పి. ఎందుకంటే మీరున్న పరిస్థితిలోనే ఒకరోజు ఒక స్త్రీ ఉంది. ఆమె కూడా తన జీవితంలో ఉన్న ఆశలన్నీ కోల్పోయి ఇక నిరీక్షణ లేక గుండెలు పగిలేడు ఏడుస్తుంటే మనుషులందరూ వచ్చి ఆమెతో చెప్పారు, ఏడవద్దమ్మా ఏడవద్దమ్మా. ఆమెకు ఆ మాటలు కొద్దిగా ఉపశమనం ఇచ్చి ఉండొచ్చు, కానీ విడుదల అవ్వలేదు. కానీ అదే సమయంలో నా ప్రభు వచ్చి ఆమెతో చెప్పాడు, అమ్మాయి ఏడవద్దని. ఆయన చెప్పడమే కాదు, ఆమె కన్నీటిని తుడిచి ఆమె ఏడుపును ఆపు చేశాడు. మీరు ఈ సందర్భాన్ని లూకా సువార్త 7వ అధ్యాయంలో చూడవచ్చు. అక్కడ నాయిను గ్రామంలో ఒక విధవరాలు ఉంది. ఈమెకు ఒక్కగానొక్క కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు అనారోగ్యంతో మరణించాడు. ఈమెకు భర్త పోయి చాలా కాలం అయింది. ఉన్న ఒకే ఒక్క దిక్కు కుమారుడు. ఈమె పని చేసుకుని సంపాదించే స్థితిలో లేదు. ఇప్పుడు ఉన్న ఒక్క ఆధారం కూడా మరణించాడు. బతకడానికి ఆమెకి ఆశ లేదు, ఇక బతుకుతానన్న నిరీక్షణ లేదు. అందుకని గుండెలు పగిలేలా ఏడుస్తుంది. యేసు ప్రభు కాలంలో ఎవరైనా ఒక వ్యక్తి నిరాధారంగా ఉంటే అతన్ని పరామర్శించడానికి అనేకులు వచ్చేవారు. అలాగే ఈ నాయన విధవరాలు కుమారుడు చనిపోయినప్పుడు కూడా గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ వచ్చారండి. వాళ్ళందరూ ఆమెతో పాటు కలిసి ఏడుస్తున్నారు. వాళ్ళందరూ అంటున్నారు, ఏడవద్దు ఏడవద్దు. ఆ మాటలు ఆమెకి కొద్దిగా ఉపశమనం వస్తున్నాయి, కానీ ఆమె నిరీక్షణ లేనితనం, ఆమె ఆశలు కోల్పోయిన జీవితం ఆమె గుండెని చీల్చేస్తూ ఉంటే ఆమె గుండెలు పగిలేలా ఏడుస్తుంది. అదే సమయంలో నాయన గ్రామంలోకి వస్తున్న యేసయ్య ఆమెకు ఎదురొచ్చి, అమ్మ ఏడవద్దు అని చెప్పాడు. మీకు తెలుసా, యేసయ్య ఏడవద్దు అని చెప్తే అందరూ చెప్పినట్టు కాదు. ఆయన చెప్పింది ప్రత్యేకం. ఆయన చెప్తే ఆయన చేసి చూపిస్తాడు కూడా. అవును, యేసయ్య ఆమెను ఏడవద్దు అన్నాడు. ఏడవద్దు అన్న మరుక్షణమే ఆమె కన్నీటికి కారణమైన ఆ కారణాన్ని తొలగించేశాడు, ఆ కష్టాన్ని తీసేశాడు. ఆమె ఏ నిరీక్షణ అయితే లేదో అనుకుందో అదే నిరీక్షణ ఆమెకి ఇచ్చి ఆమె జీవితంలో సంతోషాన్ని నింపాడు. మీరు ఈ వాక్యాన్ని లూకా సువార్త 7వ అధ్యాయం 13 నుంచి 16 వచనాల మధ్య చూడొచ్చు. అక్కడ ఎలా ఉంటుంది, ప్రభు ఆమెను చూచి ఆమె ఎందుకు కనుకరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడిన ముట్టుగా మోచున్నవారు నిలిచిరి. ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్తున్నాను అనగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుని మాట్లాడసాగిన. ఆయన అతని తల్లికి అప్పగించాడు. చూసారా, యేసుప్రభు ఆమె దగ్గరికి వెళ్ళి అమ్మాయి ఏడవద్దు అని చెప్పాడు. ఏడవద్దు అని చెప్పిన మరీ క్షణమే వెళ్ళి ఆ పాడిని ముట్టాడు. నిజానికి ఇశ్రాయేళ్ళు చచ్చిన శవాన్ని ముట్టకూడదు, అది వాళ్ళకి అపవిత్రం. అయితే ప్రభు ఇదిగో ఆచారాలు కాదు, మనల్ని ప్రేమించేవాడు. వెంటనే వెళ్ళి ఆయన పాడిని ముట్టాడు. పాడిని ముట్టగానే నిర్జీవంగా పడున్న చిన్నవాడు వెంటనే లేచాడు. లేచి మాట్లాడసాగాడు. అప్పుడు వెంటనే అప్పటి వరకు ఏడుస్తున్న తల్లి ఇక ఏడుపు ఆపేస్తుంది. నిరీక్షణ లేదనుకున్న ఆమెకి మరలా నిరీక్షణ కలిగింది. జీవితం కోల్పోయిన అనుకున్న ఆమెకి దేవుడు మరలా జీవితాన్ని ఇచ్చాడు. ఆమె జీవితంలో ఆనందాన్ని నింపాడు. ఆయన ఏడవద్దు అని మాత్రం చెప్పి వదిలిపెట్టలేదు. ఆయన కన్నీటిని తుడిచే అక్కడి నుంచి బయటకు వెళ్ళాడు. గుర్తుపెట్టుకోండి, ఈరోజు మీలో ఎవరైనా ఇదిగో ఈ నాయంలో విధవరాలు ఉన్న పరిస్థితిలో ఉన్నారా? దేవా నాకు నిరీక్షణ లేదు, నాకు ఆశ లేదు, రేపు ఏమవుతుందో కూడా తెలియడం లేదు, ఇక ఇంతే అనుకుంటున్నారా? అయితే వినండి, మనుషులు అంతా ఏడవద్దని చెప్పింది ఒక మాట, ఈరోజు ప్రభువే స్వయంగా చెప్తున్నాడు, ఏడవద్దు. మీరు ఏ కారణం విషయం ఏడుస్తున్నారో దేవుడు అంటున్నాడు ఏడవద్దని. ఎందుకంటే ఆయన చెప్పాడంటే ఆ కష్టాన్ని తీసివేస్తాడని అర్థం. ఈరోజు దేవుడు మీ కష్టాన్ని తీసివేస్తాడు. ఇప్పుడు మీరు నమ్మితే ఆయన మీకున్న దుఃఖాన్ని తీసివేస్తాడు. మీరు నిరీక్షణ లేదనుకుంటున్నారు కదా, మీ జీవితంలో నిరీక్షణ ఇచ్చేవాడు ఆయనే, మీకు ఆశీర్వాదాన్ని ఇచ్చేవాడు ఆయనే, దుఃఖాన్ని తీసివేసి ఆనందాన్ని ఇచ్చేవాడు ఆయన. ఆయన చెప్పాడంటే తప్పక చేస్తాడు. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు కదా ఏడవద్దని, ఏడవడం ఆపండి. దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థించండి. దేవుడు చేస్తున్న కార్యాన్ని బట్టి ఆయన స్తుతించండి. దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందు తండ్రి, ఇదనన్నా ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. దేవా, ఇదనన్నా ఎవరైతే ఏడుస్తూ నా జీవితంలోకి నిరీక్షణ లేదు, ఇక ఇంతే అనుకుంటున్నారు,
వారందరితో నువ్వు చెప్తున్న మాటను దేవతండి వారు విన్నట్లుగా సహాయం చేయండి. ఎవరైతే ఏడుస్తున్నారో దేవతండి వారందరూ నీ మీద నిరీక్షణ పెట్టుకుంటూ నువ్వు తప్పక వారి జీవితంలో ఆనందాన్ని నింపుతావని నీవు ఇచ్చిన మాటను నమ్ముటకు వారికి సహాయం చేయండి. అదేవిధంగా నేను తండ్రి వారి కన్నీటిని తొడవమని వారి జీవితంలో మరలా ఆనందాన్ని ఆశీర్వాదాన్ని దయచేయని వేడుకొంచాను. ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.